ఇది మేము ఉంటున్న బిల్డింగ్. ఇది బయట నుంచి లుక్. ఈ బిల్డింగ్ పక్కనే ఇట్లా హోటల్ ఒకటి ఉంటుంది, పనోరమా అని. ఇదేమో ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తాను నేను ముందుకి. ఇది వేరే బిల్డింగ్స్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద క్రాస్ చేశాను ఇప్పుడే. ఇది కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో కూడా ఒక హోటల్స్ ఉంటాయి. అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తా. ఇది రోడ్ క్రాస్ చేసి ఇంకా కొంచెం దాటి వచ్చిన తర్వాత ఇక్కడేమో ఇవి వాటిని ఏమంటారు, డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ విల్లాస్ దగ్గరే. ఇదేమో మల్లెపూ చెట్టు, ఎంత లావుగా ఉంది సార్, ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఇది ఇండియాలో ఎక్కడ కనిపించవు మనకి ఇలాంటి ఫ్లవర్స్. చాలా లావు బొడ్డు మల్లె అంటారు చూడది. ఇవన్నీ విల్లాస్. ఈ విల్లాస్ దగ్గర నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళాలి వాకింగ్కి. ఇక్కడ కార్స్ ఉంటాయి షెడ్స్ పక్కన. ఇదేమో బాదాం ట్రీ. ఈ బాదాం ట్రీకి ఇవి షార్ట్గానే ఉన్న ఫుల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రూట్ వచ్చే సీజన్ అనుకుంటా. బాదాం 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 కచ్చా బాదాం. ఇదేమో మ్యాంగో ట్రీ. మ్యాంగో ట్రీ ఇక్కడే కనిపించడం, అసలు ఇక్కడ కనిపించదు అసలు. అవేమో డేట్ ట్రీస్. ఇక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ పార్క్ సైడ్ వెళ్తాను అనమాట. ఇదంతా వాకింగే. అక్కడి నుంచి పార్క్ రావడానికి 20 minutes పడుతుంది నాకు వాకింగ్. ఇదొక బంగ్లా. ఈ బంగ్లాలో ఏమో పీకాక్స్ ఉంటాయి. ఇవేమో డేట్ ట్రీస్, ఇలా కిందకి హ్యాంగింగ్ అవుతాయి అన్నమాట. ఇదేమో ములక్కాడ చెట్టు. ఈ డేట్ ట్రీస్కి ఇలా కడతారు తాడులతోటి, కింద పడిపోకుండా ఇలా కడతారు. ఇవన్నీ పచ్చివి, ఇవన్నీ మళ్ళీ పండుతాయి. ఒక 1 month అలా పడుతుంది అనుకుంటా మరి. ఇవి కూడా అవే. ఇవన్నీ డేట్ ట్రీస్. ఈ ఏరియా మొత్తం విల్లాసే ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుని ముందుకెళ్తే పార్క్ వచ్చేస్తుంది. రోడ్ క్రాస్ చేయాలి అక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. ప్రతి ఇంటి బయట ఒక 3-4 కార్లు ఉంటాయి. ఇదేమో పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది పార్క్. ఇవేమో ఈ స్కూటర్స్ అంటారు వీటిని. అంటే సైకిల్ లాగే ఉంటుంది కానీ ఆటోమేటిక్గా కూడా వెళ్తుంటుంది, కొంచెం కొంచెం తొక్కుతూ ఉంటాయి. ఇది యాప్లో బుక్ చేసుకోవాలి మనం. ఈ పక్కన ఉన్నదేమో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కూటర్. ఇది కూడా యాప్లోనే బుక్ చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్. రైట్ సైడ్ తీసుకుని వాకింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది వాకింగ్ ట్రాక్. ఇదంతా ఒక రౌండ్ వేస్తే ఒక 5 to 7 minutes పడుతుంది. అలాగా 3 to 4 rounds వేస్తాను నేను. అందరు వాకింగ్ చేస్తున్నారు. లోపలేమో అంత పార్క్ ఉంటుంది. ఇదేమో దూరం వ్యూ బిల్డింగ్స్ది. సన్సెట్ అవుతుందన్నమాట. ఇది ఇట్లా కొంచెం జూమ్ చేశాను. ఇదంతా వాకింగ్ ట్రాక్. ఇదేమో లోపల బాస్కెట్బాల్ కోచ్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అంతా ఉంటుంది లోపల సైడ్. ఇదేమో ఒక సైడ్ ఆఫ్ ఎంట్రన్స్, వేరే సైడ్. ఇది మనం వచ్చిన సైడ్ కాకుండా వేరే సైడ్. ఇది మధ్యలోంచి. ఇది మళ్ళీ వాకింగ్ ట్రాక్ మీదకి వచ్చేసాను. ఇది బాస్కెట్బాల్ కోచ్ అన్నాను చూడాలి. ఇక్కడేమో ఇది కొంచెం చేస్తాను. ఇది చేస్తాను రైట్ సైడ్ ఉన్నది అదనమాట. ఇది మళ్ళీ వచ్చేసాను, రౌండ్ వేసాను కదా, ఇక్కడ వరకు వచ్చాను. ఇది మళ్ళీ ఇదే ఎంట్రన్స్. ఇందాక వచ్చి చూపించా కదా, అది 2 entrances, అదొకటి ఇదొకటి. మళ్ళీ ఇదంతా వాకింగ్ ట్రాక్. ఇది ఎక్కడ అంటే నేను ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ వ్యూ తీసాను అంతే. ఇది మళ్ళీ వాకింగ్ చేసిన రిటర్న్లో. యాక్చువల్లీ పికాక్ ఏమైనా కనిపిస్తుందని చూస్తున్నా. అదిగో పికాక్. 5-6 పికాక్స్ ఉండే యాక్చువల్లీ. అది ఒక్కడికి కనిపించింది. అప్పుడప్పుడు రోడ్ మీదకి కూడా వస్తుంటాయి. ఈవినింగ్ పూట వస్తాయి చల్లగా ఉన్నప్పుడు. కొంచెం అంత చల్లగేం లేదు కానీ కొంచెం వచ్చాయన్నమాట. అది వచ్చింది. అదే తర్వాత అలా బ్యాగ్స్లా కట్టేస్తారు ఈ డేట్స్కి. పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ.
ఇదేమో ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అది అక్కడి నుంచి వచ్చాను అనమాట. వచ్చి ఇక్కడ సిగ్నల్ ఉంది చూసారా, ఈ సిగ్నల్ అంతా క్రాస్ చేసి రోడ్ దాటే